వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఎక్సర్సైజ్ 5.3లో ప్రాబ్లం నెంబర్ 3 కంప్లీట్ అయింది. ప్రాబ్లం నెంబర్ 4 అండి. ఇది హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 9, 17, 25 మస్ట్ బి టేకెన్ టు గివెన్ సమ్ ఆఫ్ 636 అండి. అదే ఎన్ని టర్మ్స్ తీసుకుంటే మనకి సమ్ 636 వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే గివెన్ ఏపీ ఏమి ఇచ్చాడంటే మనకి 9, 17, 25 అప్ టు సో అనండి. మనకి అంటే ఇక్కడ ఏ అంటే 9, డి అంటే A2 - A1 అంటే 17 - 9 అండి, అంటే 8 అవుతుంది. అలాగే మనకి అంటే SN = సమ్ ఎంత అవ్వాలంటే 636 అవ్వాలండి. కాబట్టి SN అంటే మనకు ఫార్ములా తెలుసు, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. SN అంటే 636, n/2 2a అంటే 2 ఇంటూ 9 ప్లస్ n-1 ఇంటూ ఇక్కడ 8 అండి. ఇప్పుడు ఎంత అవుతుందంటే n/2 18 ప్లస్ 8n -8 అండి. ఇక్కడ 636 n/2 ఇక్కడ 10 ప్లస్ 8n అండి. దీంట్లోంచి 2 కామన్ తీస్తే మనకి n/2 ఇంటూ 2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 5 ప్లస్ 4n వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకు వచ్చేది ఏంటంటే 5n ప్లస్ 4n². మనం మామూలుగా అయితే దీన్ని కూడా కాన్స్టెంటర్ కూడా ఇలా తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే 4n² ప్లస్ 5n మైనస్ 636 అండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. అంటే దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం కాబట్టి మనం మామూలుగా అయితే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి x = -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac ఆ ఫార్ములా నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ a = 4 అండి, b = 5, c = -636 అంటే b² - 4ac ఫైండ్ అవుట్ చేద్దామండి. b² అంటే 25 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 4, సి అంటే -636 అండి. ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 16 ఇంటూ 636 ఇంటూ 16 అండి. 16 3 18 21 2 38 636 అంటే 25 మైనస్ ప్లస్ అయిపోతుంది. 10176 అండి. ఈ 25 కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 101 25 యాడ్ చేస్తే 201. ఇదండి b² - 4ac. మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n అంటే ఫ్యాక్టర్స్ రాకపోతే మనకి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a ఆ ఫార్ములా ఉపయోగించి మనం చేద్దామండి. అంటే -b అంటే ఇక్కడ b అంటే ఎంత అంటే -5 అండి, ప్లస్ ఆర్ మైనస్ ఇది వాల్యూ b² - 4ac అంటే ఈ వాల్యూ బై 2a అంటే 2 ఇంటూ 4. మనకి ఇది ఎంత అవుతుందంటే -5 ప్లస్ ఆర్ మైనస్ మామూలుగా రూట్ కడితే దానికి 101 వస్తుందండి. 101/8 అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుందామండి. అంటే -8 -5 ప్లస్ తీసుకుంటే 101/8 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 96/8. దీని సార్లు పోతుందంటే 12 టైమ్స్. అలాగే మైనస్ తీసుకుంటే 101/8, ఇది -106/8 అండి. ఇది మామూలుగా అయితే -53/4. మనకి అంటే ఇది ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి n ఈజ్ ఏ
న్యాచురల్ నెంబర్ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే n ఈజ్ ఈక్వల్ టు అంటే మనం 12 నెంబర్స్ తీసుకుంటే హౌ మెనీ టర్మ్స్ ఏమవుతుందంటే వాటి సమ్ 636 అవుతుందండి. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 12. ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ 45 ఇచ్చాడండి. అండ్ ద సమ్ ఈజ్ అంటే 400 ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కామన్ డిఫరెన్స్ అడిగాడు. అంటే మనకి ఏ ఇచ్చాడండి, అంటే ఏఎన్ ఇచ్చాడు, అలాగే ఎస్ఎన్ ఇచ్చాడు. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఎన్ డి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సరే చూద్దామండి. అంటే ఫస్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండి. లాస్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 45. అలాగే సమ్ ఈజ్ అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 400 అని ఇచ్చాడు. మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఎస్ఎన్ అంటే మనకు ఫార్ములా తెలుసు, n/2 a ప్లస్ ఏఎన్ అండి. అంటే దాని నుంచి n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎన్ అంటే 400, ఇక్కడ n/2, ఏ అంటే 5, ఇక్కడ ఏఎన్ అంటే 45. ఇక్కడ ఏమవుతుందంటే n/2 ఇది 50 అవుతుంది, ఇది 25 టైమ్స్ పోతుందండి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 400/25. ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 16 టైమ్స్ పోతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 16 అండి. తర్వాత కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 45 అని తెలుసు, దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఇప్పుడు ఏ అంటే 5 ప్లస్ n అంటే 16 మైనస్ 1 ఇంటూ డి 45. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5 ప్లస్ 15d 45. అంటే ఈ 5 అవతలకి వెళ్తే మనకి ఏమవుతుందంటే 15d ఈజ్ ఈక్వల్ టు 40 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు 40/15. అంటే ఏమవుతుందంటే 8/3 అండి. అంటే మనకి అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16, d ఈజ్ ఈక్వల్ టు 8/3 అండి. The first and last terms of AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? Sum అడిగాడు ప్లస్ టర్మ్స్ కూడా అడిగాడండి. మనకి ఈవెన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 17 ఇచ్చాడు. అలాగే లాస్ట్ టర్మ్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 350 ఇచ్చాడండి. కామన్ డిఫరెన్స్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడండి. 350 ఇచ్చాడు కాబట్టి మనకి ఏ ప్లస్ n-1 ఇంటూ డి అంటే 350 అండి. ఏ అంటే 17, ఇక్కడ n-1 ఇంటూ డి అంటే 9. అంటే n-1 ఇంటూ 9 350 మైనస్ 17 అండి. ఇక్కడ 333 అవుతుంది. n-1 ఈజ్ ఈక్వల్ టు 333/9. అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 37 అండి. అంటే n-1 ఈజ్ ఈక్వల్ టు 37, n ఈజ్ ఈక్వల్ టు 38 అండి. అంటే మనకి n 38 వచ్చింది. అలాగే ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. దేర్ సమ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఏ ప్లస్ ఏఎన్. దాని నుంచి n అంటే 38/2, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అండి 17 ప్లస్ ఏఎన్ అంటే 350. ఇక్కడ 19 ఇంటూ 367 అండి. 367 ఇంటూ 19 ఎంత అవుతుందంటే
33 ఎంత అవుతుందంటే 6973 అండి. వీటి యొక్క సమ్ ఎంత అంటే 6973 అండి. ఇది ఆన్సర్ అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇన్ విచ్ డి ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. అలాగే 22nd టర్మ్ ఈజ్ 149 ఇచ్చాడండి. అంటే మనకి 22 టర్మ్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే డి ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. అలాగే A22 ఇచ్చాడండి. అంటే ఎంత అంటే 149. అంటే A ప్లస్ 21D ఈజ్ ఈక్వల్ టు 149 అండి. దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A ప్లస్ 21 ఇంటూ D అంటే 27. ఇక్కడ ఎంత అవుతుందంటే 147 అవుతుందండి. అంటే A ఈజ్ ఈక్వల్ టు 149 మైనస్ 147 అంటే A ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. మనం అంటే సమ్ ఆఫ్ 22 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 A ప్లస్ An అండి. అంటే An అంటే ఇక్కడ S22 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అంటే A ప్లస్ A22 అంటే 149 అంటే A22 రాద్దాం, తర్వాత వాల్యూ రాద్దాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 22/2 A అంటే ఫస్ట్ టర్ము 2 ప్లస్ 149 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 11 ఇంటూ 1 51 అండి. మల్టిప్లై చేస్తే 151 1661 అండి. ఇది ఆన్సర్ అండి. అంటే S22 ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఏపీ 1661. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఏపీ. మనకి ఏమి ఇచ్చాడంటే సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇచ్చాడండి. దాని నుంచి మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఇచ్చాడు. గివెన్ ఏపీ A2 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే ఇక్కడ A ప్లస్ 2 మైనస్ 1 అంటే A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 14 అవుతుందండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఇంకొక థర్డ్ టర్మ్ ఇచ్చాడు. A3 ఇచ్చాడు. A3 ఈజ్ ఈక్వల్ టు 18 అండి. అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18. దాని నుంచి మనకి అంటే 2 మైనస్ 1 చేద్దామండి. అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18, A ప్లస్ D 14. మైనస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అయ్యో 18 14 అంటే D ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. అలాగే మనం D వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాస్తే ఈక్వేషన్ 1లో రాస్తే A ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే A ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 4 అండి. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. కాబట్టి మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n/2 2A ప్లస్ n-1 ఇంటూ D. అంటే ఫార్ములా రాయడం అలవాటు చేసుకోండి. అంటే మనకి అలవాటు అవుతుంది. అంటే S51 అంటే ఇక్కడ 51/2 2 ఇంటూ A అంటే మనకి ఆల్రెడీ వాల్యూ వచ్చింది కదండి 10. n-1 అంటే 51 మైనస్ 1 ఇంటూ D అంటే 4 అండి. దాని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 51/2 ఇక్కడ ఏమవుతుందంటే 20. ఇక్కడ 50 ఇంటూ 4 200 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 51 ఇంటూ 220/2. ఇదంతా ఎన్నిసార్లు పోతుందంటే 110 టైమ్స్. అంటే మనకు 110 ఇంటూ
51 అండి, అంటే 0 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5610 అండి. ఆన్సర్ వచ్చి 5610 అండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే మనకి 5610 అండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఏపీ 49 ఇచ్చాడు. అలాగే అండ్ దట్ ఆఫ్ 17 టర్మ్స్ 289 ఇచ్చాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే ఇన్ an ఏపీ S7 49 ఇచ్చాడు. అంటే మామూలుగా అయితే మనకి Sn అంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. ఆ ఫార్ములా ప్రకారం అంటే ఇక్కడ మనకి S7 ఎంత ఇచ్చాడంటే 49 ఇచ్చాడు, అంటే 7/2 ఇక్కడ 2a ప్లస్ ఇక్కడ 7-1 అంటే 6d అవుతుందండి. ఇక్కడ మామూలుగా అయితే కామన్ తీసేస్తే మనకి 7/2 2 కామన్ తీసేద్దామండి. దీంట్లో a ప్లస్ 3d వస్తుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 49/7 అండి. ఇక్కడ 7 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఇంకొక S17 ఇచ్చాడు 289. దాని నుంచి ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 289 ఈజ్ ఈక్వల్ టు 17/2 2a ప్లస్ అంటే 17-1 ఇంటూ d అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 17/2 2a ప్లస్ ఇక్కడ 16d అండి. ఇక్కడ 17 ఇంటూ 2 కామన్ తీస్తే మనకి a ప్లస్ 8d అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 289/17 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8d అండి. ఇది 17 టైమ్స్ పోతుందండి. అంటే a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. ఇది ఈక్వేషన్ 2 అయితే మనకి 2-1 చేద్దామండి. a ప్లస్ 8d 17 a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7 అండి. దీని నుంచి మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 5d ఈజ్ ఈక్వల్ టు 10 అండి. d ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 10/2 d ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 1లో రాస్తే ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఈక్వేషన్ 1 అంటే ఇదండి. a ప్లస్ 3d a ప్లస్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 7. a ఈజ్ ఈక్వల్ టు 7-6 అండి, 1 అవుతుంది. అంటే ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు కాబట్టి మనం ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. n/2 2a అంటే a అంటే తెలుసు కదండి మనకి 2 ఇంటూ 1 ప్లస్ n-1 ఇంటూ 2 అండి. n/2 ఇక్కడ 2 ప్లస్ 2n-2 అండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2n²/2 అవుతుంది. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుందంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఏమొచ్చిందంటే ఆన్సర్ n² వచ్చిందండి. అండి షో దట్ a1, a2, అప్ టు సో ఆన్ an ఫార్మ్ an ఏపీ. an ఎంత టర్మ్ ఇచ్చాడండి అంటే మనకి ఏం చూపించమంటున్నాడంటే a1, a2, an ఇన్ ఏపీ అని చూపించమంటున్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఈచ్ కేసులో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 3 + 4n ఇచ్చాడండి. అంటే మనం a1 ఫైండ్ అవుట్ చేస్తాం. a1 ఫైండ్ అవుట్ చేస్తే 3 + 4 ఇంటూ 1 అండి, అంటే 7 అవుతుంది. a2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 3 + 4 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అలాగే a3 ఫైండ్ అవుట్ చేద్దాం. 3 + 4 ఇంటూ 3 అండి,
ఇక్కడ 14 అవుతుంది. A4 కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. 3 + 4 × 4 19 అవుతుందండి. అలాగే AK-1 ఫైండ్ అవుట్ చేస్తే మనం 3 + 4 × K-1 అండి. అంటే ఏమవుతుందంటే 3 + 4K - 4 అండి. అంటే ఏమవుతుందంటే 4K - 1 అండి. అలాగే AK ఫైండ్ అవుట్ చేస్తే 3 + 4K అండి. మనకి ఇక్కడ A2 - A1 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అలాగే A3 - A2 చేసినా మనకి వాల్యూ 4 వస్తుంది. అలాగే AK-1 చేసినా మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. కాబట్టి A1, అప్ టు సో ఆన్ AN ఆర్ ఇన్ AP అండి. కాబట్టి ఈ ఏపీలో చూపించాము. అలాగే సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. S15 అండి. అంటే 15/2 2 × A అంటే మనకి A1 = A అవుతుంది కాబట్టి 7 అవుతుందండి. అంటే D = 4 అవుతుంది. దాని నుంచి అంటే 14 + 15 - 1 × D అంటే 4 అండి. దాని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 15/2 ఇక్కడ 14 56 అండి. ఇక్కడ 15/2 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 70 అవుతుందండి. ఇది 35 టైమ్స్ 35 × 15 అండి. 525 అండి. ఇది ఆన్సరు. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ 525 అండి. అలాగే దీన్ని కూడా చేద్దాం. AN ఏమి ఇచ్చాడంటే 9 - 5 అండి. అంటే A1 9 - 5 × 1 అండి, 4 అవుతుంది. అలాగే A2 కూడా ఫైండ్ అవుట్ చేస్తే 5 × 2 అండి, అంటే -1 అవుతుంది. అలాగే A3 కూడా ఫైండ్ అవుట్ చేస్తే 5 × 3 అవుతే -15, ఇక్కడ -15 -6 అవుతుందండి. అలాగే A4 ఫైండ్ అవుట్ చేస్తే 9 - 5 × 4 అంటే -11 అవుతుందండి. ఇక్కడ మనం ఇందాక చేసినట్టే అప్ టు సో ఆన్ AK-1 అంటే 9 - 5 × K-1 చేస్తే 9 - 5K + 5 అండి. అంటే 14 - 5K అవుతుంది. అలాగే AK చేస్తే 9 - 5K అవుతుందండి. అంటే దాని నుంచి మనకి డిఫరెన్స్ ఏమొస్తుందంటే A2 - A1 అంటే -5 వస్తుందండి. అలాగే A3 - A2 చేసినా మనకి -5 వస్తుంది. అప్ టు సో ఆన్ AK-1 AK చేసినా మనకి ఏమొస్తుందంటే -5 వస్తుంది. కాబట్టి A1, A2, అప్ టు సో ఆన్ AN ఆర్ ఇన్ AP అండి. అలాగే మన 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S15 అండి. అంటే 15/2 2A అంటే మనకి A1 = A అయితే మనకి 4 అవుతుందండి. అంటే D ఏమవుతుందంటే -5 అవుతుంది. అంటే ఇక్కడ 4 + N - అంటే 15 - 1 × D అంటే -5 అండి. దాని నుంచి మనకి 15/2 ఇక్కడ 8 అవుతుందండి. కాబట్టి మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 62 వస్తుందండి. అంటే 15 × 31 × 15 అంటే 465 అండి ఆన్సరు. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ 465 అండి.